ఉచిత బస్సు ప్రయాణంలో సగం మందికి పైగా మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారట. రద్దీకి తగ్గినట్టుగా బస్సులు లేకపోవడం, సీట్లు దొరక్కపోవడం వల్లే సిగపట్లు పట్టుకుంటున్నారట. ఏథెన్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలిన అంశాలివి. తెలంగాణ వ్యాప్తంగా 43 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో 480 మంది మహిళలతో పాటు మాట్లాడినట్టుగా వారు తెలిపారు. ఫలితాలను గురువారం వారు విడుదల చేశారు. తప్పుల్ని వెతకడం కాదు, మార్గాలను సూచించడమే మా లక్ష్యమని వారు పేర్కొన్నారు. ఇక ప్రజా రవాణా కోట్ల మందికి జీవనాధారమని, తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9,000 బస్సులు తిరుగుతుండగా 40 లక్షలకు మందికి పైగా సేవలు అందుతున్నారని చెప్పారు. వీరిలో అధిక శాతం మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. అయితే ప్రయాణంలో సీట్లు దొరక్క అసౌకర్యానికి ఎదుర్కొన్నట్టు 52% మంది మహిళలు చెప్పారని తెలిపారు. బస్సులలో గొడవలకు కారణాలను విశ్లేషించారు. ఇక 23% మంది మహిళలకు మాత్రమే భద్రతా టూల్స్ గురించి తెలుసని సర్వే సిబ్బంది చెప్పారు. ఆర్టీసీ సిబ్బందికి జెండర్ సెన్సిటివిటీపై శిక్షణ ఇవ్వాలని కోరారు. సర్వేపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ స్పందిస్తూ ఏథెన్స్ అధ్యయనాన్ని స్వాగతిస్తున్న సర్వే నివేదిక సూచించిన చాలా అంశాలు ఇప్పటికే అమలు దశలో ఉన్నాయి. మహిళల భద్రత, గౌరవం పెంపుటకు ఆర్టీసీ కట్టుబడి ఉన్నది. బస్సుల సంఖ్య పెంపు, సిబ్బంది శిక్షణ, హెల్ప్ లైన్లు, సీసీటీవీలు, ట్రాకింగ్ యాప్లు, షీ టీమ్స్ సహకారం వంటివి ఉన్నాయని వారు తెలిపారు.